హరహర మహాదేవ. భగవద్గీత ఎక్కడ చూసినా మనకి ఈ భగవద్గీత అనేది ఈరోజు బాగా వినిపిస్తుంది. ఈ కాలంలో దేశ విదేశాల్లో కూడా ఇదే పదం. చాలా మంది ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తూ కూడా ఈ గీతలో ఉండే అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంచి విషయమే. అయితే గీతని సరైన మార్గంలో అర్థం చేసుకోకపోతే దానివల్ల పరిణామాలు విపరీతంగా ఉంటాయి. ఇది కూడా మనం దృష్టి పెట్టాలి కదండి. చదువు ఇవ్వడమే కాదు, చదువు సరైనదిగా ఉండాలి. అది లేకపోతే ఇచ్చిన దాని వల్ల ప్రయోజనం ఏముంటుంది? అన్ని చోట్ల ఇలాగే ఉంది అని అనను. కానీ అసలు గీతలో కొన్ని శ్లోకాలకి పెడ వ్యాఖ్యానాలు, తప్పుడు అర్థాలు తీసుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతోంది. అలాంటి వాటిల్లో ఒక శ్లోకం చాలా ముఖ్యమైనది. అది ఏంటో తెలుసా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఈ శ్లోకాన్ని చెప్పే ఎవ్వరైనా కూడా చాలా సహజంగా చెప్తున్న అర్థం, కర్మయందు నీకు అధికారం ఉన్నది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మఫలమునందు నీకు అధికారం లేదు. ఈ మాట అసలు ఎంత అసంగతంగా ఉంటుందండి. ఒక ఉద్యోగి కర్మ చేశాడు. ఈ కర్మ చేసినప్పుడు కర్మకి ఫలం ఆయన ఆశించకూడదు అంటే అది చెల్లుబాటు అయ్యే పనేనా? అలా మనం అర్థం తీసుకోకూడదు. ఇక్కడే చాలా లోతుగా మనం పరిశీలన చెయ్యాలి. చెప్పేవాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, ఓపికగా చెప్పేవాళ్ళు. కానీ కొంతమంది అట్టే దీనికి అర్థం చెప్పేస్తున్నారు. అలా అనకూడదు. కర్మణ్యేవ అధికార అంటున్నాడంటే కర్మయందే నీకు అధికారం ఉంది అన్నమాట నిజమే. కానీ ఏ ఉద్దేశంతో అక్కడ ఆ మాట అన్నాడు అంటే, సాంఖ్యయోగం మొత్తం చదివితే మొదటి నుంచి మనకు అర్థమవుతుంది. అర్జున, నీకు ముందు నేను జ్ఞాననిష్ట అనేది బోధించాను. జ్ఞాననిష్ట అంటే ఆత్మ దేహము వేరు, ఆత్మ దేహం కాదు. అర్జునుడు బాధపడతాడు, అయ్యో నా వాళ్ళని నేను చంపుకోవాలి కదా, నాశనమైపోతారు అందరూ అనుకుంటే శరీరాలు నాశనమైపోతాయి నాయన. నువ్వు నేను కనిపించే వీళ్ళందరూ ఎల్లప్పుడూ ఉన్నాం. ఆత్మకి నాశం అనేది లేదు. అది శస్త్రముదే ఛేదింపబడజాలదు, అగ్ని చేత దహింపబడజాలదు అంటూ పంచభూతాల వల్ల కూడా దానికి నాశం లేదు అని చెబుతారు కృష్ణ పరమాత్మ. ఆత్మ అవినాశనమైనది. అయితే ఈ ఆత్మ ఇలాంటిది అని తెలుసుకుని ఆత్మనిష్ట ఎందే ఉండడం అనేది నీకు సరిపోయేది కాదు. రమణ మహర్షి, పరమాచార్య స్వామి వారు ఆత్మనిష్ట కలిగిన వారు. అనగా వాళ్ళకి దైహికమైన బాధలు కలిగినా కూడా దేహంతో సంబంధం లేకుండా వాళ్ళు ఆత్మ అనే స్ఫురణ కలిగి ఉన్నట్టి వారు. అది జ్ఞాన మార్గం. మార్గాలు రెండున్నాయి. జ్ఞాన మార్గము ముక్తి పొందడం కోసం, కర్మ మార్గం కూడా నిష్కామ కర్మ మార్గం. అంటే కోరిక పట్ల ఆసక్తి లేకుండా తన పని తాను చేయడాన్ని నిష్కామ కర్మయోగం అంటారు. జ్ఞానయోగమా కర్మయోగమా అనే ప్రశ్న వస్తే నీకు కర్మయందు మాత్రమే అధికారం ఉంది అర్జున అని చెప్తున్నాడు. ఆ మాట నతు జ్ఞాననిష్టాయాం అది స్పష్టంగా చెప్పారు. కర్మణి ఏవ అధికార నతు జ్ఞాననిష్టాయాం. నీకు కర్మ మార్గమునందే అధికారం ఉన్నది అని అర్థం తీసుకోవాలి. కర్మ చేయుట ఎందే అని మాత్రం మనం చెప్పకూడదు. రెండు మార్గాలు ఉన్నప్పుడు జ్ఞాన మార్గమా కర్మ మార్గమా అంటే కర్మ మార్గంలో నీకు అధికారం ఉంది అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అందుకని కర్మణ్యేవ అధికార తే, నీకు కర్మని కర్మయందు అధికారం ఉన్నది. అయితే దీన్ని నువ్వు ఎలా చేస్తావు? నిష్కామ కర్మ చెయ్యాలి, కోరికతో కర్మ చేయవద్దు. అది చెప్పడానికి మా ఫలేషు కదాచన, ఒకానొక సందర్భంలోనైనా ఫలానికి కారణం నేనే అని మనసు పెట్టవద్దు. అక్కడ చెప్తున్న మాట అది. ఎందుకు మనసు పెట్టవద్దు? మా కర్మ ఫలహేతుర్భూ, కర్మహేతువు నీవు కాదు, కర్మ ఫలహేతువు నీవు కాదు అనే జ్ఞానంతో నువ్వు కర్మ చెయ్యి. లేకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ పుట్టడానికి ఈ కోరికనే కారణమవుతుంది. అందు నిమిత్తంగా కర్మఫలాన్ని కోరుకోవద్దని చెప్తున్నాడు. అంతే తప్ప కర్మయందు నీకు అధికారం లేదు, నువ్వు చేసిన కర్మయందు ఫలాన్ని పొందడానికి నీకు అధికారం లేదు అని అర్థం కాదు. దాని మీద నువ్వు మనసు పెడితే మళ్ళీ జన్మ తీసుకోవలసిందే. మాతృదేవి శ్రీ శారదాంబ ఒక మాట చెబుతారు, నాయన పంచదార తినాలి అనే కోరిక ఉన్నా కూడా మళ్ళీ జీవుడు పుట్టాల్సి వస్తుంది. కనుక ఏ కోరిక లేకుండా చెయ్యమని భగవంతుడిని కోరుకోవడం. అదేంటి, మనం ఇంత పని చేసి భగవంతుడికి అర్పణ చేయాలా? తత్ కురుష్వ మదర్పణం కృష్ణుడు అన్నాడు కదా, స్వామికి అర్పణ చేసేయాలా? ఇది ఎక్కడైనా సమంజసమేనా అంటే, మనం ఇచ్చినటువంటి ఈ కర్మఫలం కొన్ని వందలు వేల రెట్లుగా ఎదిగి అనంతమైన జ్ఞాన మార్గానికి మనల్ని నడిపించాలి అంటే మనం చేసే కొద్దిపాటి కర్మ అనంతుడైన భగవంతుడికి అర్పణం చేస్తే దాని యొక్క ఫలం కూడా అనంతమవుతుంది. అలా లేకుండా దీనికి నేనే కర్త, ఇదంతా నేనే చేశాను అని అనుకున్నాడు అనుకోండి,
అప్పుడు ఏ కొద్దిగా స్వర్గమో కొంచెం మంచి గతియో లభిస్తుంది. చెడు చేస్తే అలాగే దుఃఖం సంప్రాప్తిస్తుంది. చెడుని మంచిని రెండిటి నువ్వు దాటి వెళ్ళిపోవాలి. నిస్త్రైగుణ్యో భవ అర్జున, కృష్ణుడే అన్నాడు కదా, త్రైగుణ్య విషడావేదాహ. కర్మఫలాలకు సంబంధించిన మార్గాల్ని ఉపదేశించినప్పటికీ కూడా వీటిని నువ్వు దాటి వెళ్ళిపోవాలి. ఇదంతా నాది అని నువ్వు అనుకోవద్దు. కానీ నీకు అలాంటి సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అర్పించినప్పుడు నీకు కలుగుతుంది. అది కృష్ణుడు చెప్తున్నటువంటి మాట. అలా కర్మ బంధిస్తుంది కదా కోరుకుంటే. అప్పుడు నేను కర్మ చెయ్యను అని అంటావేమో. కర్మ చెయ్యను అని నువ్వు అనకూడదు. అసంగుడవై కర్మ చెయ్యి. మాతే సంగోస్తు అకర్మణి. కర్మ చెయ్యకుండా ఉండడంలో కూడా నీ బుద్ధి నిలబడకూడదు. ఎందుకు? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత. తర్వాత అన్నాడు కదా, ఎవడైనా ఏ పని చేయకుండా అలా ఉంటున్నాడా? ఉంటే మనసులో ఆలోచనతో కర్మ చేస్తున్నాడు. కనుక కర్మ చెయ్యకుండా ఉండమని నేను నిన్ను చెప్పడం లేదు. కర్మ చేస్తున్న ఆ ఫలాన్ని నాకర్పణ చెయ్యి. ఎందుకు చెప్పడం అంటే నీ మార్గం ఇది. ఆ మాట గట్టిగా పట్టుకోవాలి. కర్మణ్యేవ అధికార అంటే నీకు సముచితమైన మార్గం ఇది. అంతే తప్ప జ్ఞానాన్ని ధిక్కరించడం, కర్మని ధిక్కరించడం అని అర్థం కాదు. ఎవరికి ఏది అనుకూలమో దాని యందు వాళ్ళు వెళ్తారు. ఇందులో గొప్పలు లేవు. అనగా ఈ మార్గమే గొప్ప, ఈ మార్గమే గొప్ప అని లేదు. ఎవరికి ఏది యుక్తమో దాని యందు వారు ఆనందంగా ప్రయాణం చేయవచ్చు భగవంతుడి వైపు. అందుకోసం ఇలా బోధించారు. ఒక కంపెనీ చూసుకునే CEO దగ్గరికి వెళ్ళి మనం సంపూర్ణంగా వేదాంతం చెబితే అర్జునుడి కృష్ణుడు ఎందుకు చెప్పాడు ముందు మనం అర్థం చేసుకోవాలి. కంపెనీ నిర్వహిస్తున్నాడు ఒక ఆయన దగ్గరకు వెళ్ళి, ఇవంతా ఎంతకాలం ఉంటాయండి? శాశ్వతం కాదు. మనం ఎంతకాలం ఉద్యోగులకి జీతాలు ఇచ్చి పోషించినా వాళ్ళు చివరికి మన నుంచి వెళ్ళిపోతారు. మీరు ఒకనాటికి వెళ్ళిపోతారు. అదేదో ఇప్పుడే అంతా విడిచిపెట్టేస్తే అలా సాక్షి మాత్రంగా ఉండండి అంటే అది అతడి స్వభావానికి సరిపోయేదన్న. ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహ కింకరిష్యత్ అన్నాడు కృష్ణుడే. అన్నీ ప్రకృతిని అనుసరించి వెళ్ళిపోతుంటే నిగ్రహం ఏం చేయగలదయ్యా అన్నాడు. కనుక ఉన్న చోటి నుంచే అనుసంధానం చేసుకోవడం అనేది ఆరంభిస్తే కర్మ మెల్లగా తగ్గిపోయి జ్ఞానం అనేది వృద్ధి అవుతుంది. ఇది ఒక క్రమం. మీరు రైలు వేగంగా వెళ్తున్నప్పుడు ఇంజన్ ఆఫ్ చేశారనుకోండి, వెంటనే రైలు ఆగిపోతుందా? కాసింత సమయం పడుతుంది కదా. అలాగే జన్మల నుంచి మనం తెచ్చుకున్న సంకల్పాలు, మన కోరికలు ఇవన్నీ కూడా జ్ఞాననిష్టని అంటే కర్మ చేస్తూ జ్ఞానాన్ని అనుసంధానం చేయగా ఒకనాటికి ఇంజన్ ఆపేసిన ట్రైన్ లాగా కొంచెం ప్రయాణం చేసి ఆగుతాయి. దానికి కొంచెం సమయం పడుతుంది. ఇలా క్రమక్రమంగా తెలుసుకోవడానికే కృష్ణుడు చక్కటి బోధ చేస్తున్నాడు. అందుకే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి, తెలుసుకుని కర్మాచరణం చేయి. ఏం తెలుసుకుని అంటే నీ యందు కర్తృత్వము పెట్టుకోకు, ఈశ్వరుడి యందే దాన్ని విడిచిపెట్టు. అనగా నా ఉనికి కూడా ఈశ్వరుడే కారణమనే భావంతో ఆయనకే అర్పించి దీన్నంతా చెయ్యి అని ఉపదేశం చేశాడు కృష్ణ పరమాత్మ. ఇలాగూ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఒకానొకప్పుడైనా ఫలముందు ఆసక్తి పెట్టుకోవద్దు. మా కర్మ ఫలహేతుర్భూ, కర్మఫలములకు కారణం నువ్వు అనగా నేను చెయ్యబట్టే ఇదంతా అయిందనే భావం ఉంచుకోవద్దు. మాతే సంగోస్త్వకర్మణి, ఏ పని చెయ్యకుండా కూర్చోవడాన్ని నేను నిషేధిస్తున్నాను. అలా నీకు బుద్ధి కలగకుండా ఉండుగాక. చెయ్యవలసిన పని చెయ్యి, కానీ అది ధర్మం అనే భావంతో ఫలాపేక్ష లేకుండా చెయ్యి. ఇలా చేస్తే నిజానికి చాలా గొప్ప స్థితిని పొందుతాడు. స్ట్రెస్ ఫ్రీ మైండ్ అని చెప్పి ఈ మధ్య ఈ శ్లోకాన్ని పెట్టి చెప్తున్నారు. స్ట్రెస్ అనేది లేదు అంటే వాడు ఎందుకు పనికిరాని వాడు అని అర్థం. స్ట్రెస్ని అధిగమించిన వాడు కావాలి మనిషి తప్ప స్ట్రెస్ లేనివాడు అవ్వకూడదు కదండి. ఒత్తిడి లేకపోవడం వేరు, ఒత్తిడిని అధిగమించడం వేరు. మనం ఒత్తిడిని అధిగమించి జీవించాలి, అంతే తప్ప లేకుండా జీవించకూడదు. అలా దీని అర్థం తీసుకోకూడదు అనమాట. అందుకోసం మీకు ఈ కర్మణ్యేవాధికార అనే అర్థాన్ని చెప్పడం జరిగింది. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు మహానుభావులు. నేను అలాంటి వారి గురించి అనడం లేదు. జనసామాన్యంలో ఎక్కడంటే అక్కడ క్యాసెట్లు పెట్టి వింటున్నప్పుడు దీనికి అర్థాన్ని ఇలా తీసుకుంటున్నారు అని నా మనసుకు అనిపించింది. అందుకోసం మీకు ఇది చెప్పడం జరిగింది. వీడియోలో ఏనాటికి అన్నాడు నేను 5 నిమిషాల నుంచి 7 నిమిషాలకు ముగిద్దామని అనుకుంటున్నా కూడా ఆ మాట ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కూడా. అయినా కొన్ని మంచి విషయాలు చెప్పేటప్పుడు కాసింత 1-2 నిమిషాలు ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది మాయ కాదు, మర్మం కాదు. దయచేసి అలా భావన చేయకండి. ఈ భాగానికి ఇక్కడికి ముగింపు పలుకుతున్నాను. మీ సమయం ఎక్కువ తీసుకోను. నమస్కారం.